అడగటానికి కూడా వీల్లేదు. అడగాలంటే నోరు ఉండాలి, నోరు ఉండాలంటే తలకాయ ఉండాలి. ఈ పాడు శరీరం ఎందుకు, ఇది జీవనెత్తులతో కూడినటువంటిది, ఈ పాపిష్టి శరీరం అని దాన్ని తిట్టడానికి కూడా దాంతోనే తిట్టాలి. అంటే దాన్ని ఉపయోగించుకునే, అంటే దేన్ని ఉపయోగించుకుంటున్నామో దాన్ని తిడుతున్నటువంటి విశ్వాసహీనులమైనటువంటి మహాపాపులం అన్నమాట. మనం మోక్షం రమ్మంటే ఎక్కడ వస్తుంది? శరీరాన్ని నింద చేసుకునేటువంటి వాళ్ళకి ఈ పాపిష్టి శరీరం దేంతో అంటున్నాం? అనటం కంఠంతోనేనా? ఆ అనటానికి కావాల్సిన గాలి దేంతో పీలుస్తున్నాం? ఊపిరితిత్తులతోనేనా? కనుక శరీరాన్ని తిట్టడానికి కావాల్సిన దేని నుంచి తీసుకుంటున్నాం? శరీరం నుంచి తీసుకుని మాట్లాడుతున్నాం. అంటే విశ్వాసహీనులం. మరి విశ్వాసహీనుడికి మోక్షం ఏమిటండి? ఇంకా అవి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ సూత్రంలో పురుష జ్ఞానం చెబుతాను వినండి. యోగాభ్యాసంలో పురుష జ్ఞానం వచ్చేటువంటి పద్ధతి దేని యందు సంయమాత్ అంటే సంయమం చేస్తే పురుష జ్ఞానం వస్తుందో చెబుతాను వినండి అన్నాడు. మరి అందుకని ఈ సూత్రం చాలా ముఖ్యం. అంటే పై సాధన అంతా దేనికోసం చేస్తున్నారు? ఈ సూత్రంలో చెప్పబడినటువంటి దానికోసం సాధన చేస్తున్నారు. సత్వ పురుషయోహం అత్యంత అసంకీర్ణయోహం. సత్వము పురుషుడు మీలో ఇద్దరున్నారని తెలియాలి నాయన. అంటే ఏంటి? మన ఎరుగున్న భాషలో జీవాత్మ, పరమాత్మ. ఈ రెండు ఉన్నారు. అంటే సోలు, స్పిరిట్. సత్వం వల్ల సత్వం పురుషుడు రెండు ఉన్నాయని ముందు ధ్యానం చేయండి. ఏది? అష్టాంగ యోగం అభ్యాసం చేసి అందులో ధారణ ధ్యాన సమాధుల ఏకస్థితి అయినటువంటి సంయమము దీని యందు ప్రసరింపజేస్తే మాత్రమే ఈ రెండు ఉన్నాయని తెలుస్తుంది మనకి. లేకపోతే ఊళ్ళమే ఉన్నామని అనుకుంటూ ఉంటాం. సత్వము పురుషుడు ఉన్నాడని తెలియదు. అంటే ఇందులో ఉండి దీన్ని నడుపుతూ ఉన్నటువంటిదంతా సత్వం. దీనికి కావలసినవి చూస్తూ ఉన్నది ఈ జన్మకు ముందు, ఈ జన్మకి తర్వాత, ఈ జన్మలో చేసినవి. వీటిని చూసి జాగ్రత్తగా లోపల దీని హితం కోరి మేలుకోరి నడుపుతూ ఉన్నటువంటి దాన్ని సత్వం అంటారు. దీంతో సంబంధం లేకుండా ఇందులో ఉండి వెలుగుతూ ఉన్నటువంటి దాన్ని పురుషుడు అంటారు. దీన్ని శరీరం ధరించడానికి కానీ శరీరం వదిలిపెట్టడానికి కానీ సంబంధం లేదు పురుషుడితో. అంటే పురుషుడు ఒక వెలుగు. వాడి వెలుగు నుంచి వస్తున్నటువంటి వెలుగుతో చేయబడినటువంటిది సత్వం మొత్తం అంతా. అంటే ఇక్కడ నడుస్తున్నవాడు వీడు చూస్తూ నడుస్తున్నటువంటి స్టారు అని. సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇదివరకు రోజుల్లో తూర్పు ఎటు పడవనేటు రాత్రిపూట తెలియాలంటే ఏం చేసేవాడు? తారకను చూసి ప్రసరింపజేసేవాళ్ళు. అది తెలియటానికి వెడుతూ ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్న ఓడను పైన ఉన్న తారక రెండు ఉన్నట్లుగా రెండు ఉన్నాయి. ఆ రెండు ఉంటేనే ప్రతి ఒక్కళ్ళు ఉంటాం మనలో. ఆ రెండిట్లో ఆ తారకయే పరమాత్మ. ఆ తారక నుండి వచ్చినటువంటి వెలుగుతో ఏర్పాటైనటువంటి మిగిలినటువంటి ఆత్మ, అందులోంచి వచ్చినటువంటి బుద్ధి, అందులోంచి వచ్చినటువంటి కింద వాటితో కలిసిపోయిన కల్తీ బుద్ధి, ఆ బుద్ధితో కల్తీ అయినటువంటి మనస్సు, ఆ మనస్సు కల్తీ అయినటువంటి ఇంద్రియముల ప్రజ్ఞలు, ఇంద్రియముల ప్రవృత్తులు, ఆ ఇంద్రియముల ప్రవృత్తులతో బయటికి వచ్చి లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి విషయములు, వీటన్నిటితో సంబంధించినది ఇది ఉండి ఈ మొత్తాన్ని రివర్స్ చేయటం కోసం, సహాయం చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంద్రియాలలోంచి బయటకు వచ్చి బయట ఉన్నటువంటి వెలుతురు చూడటం, బయట ఉన్న శబ్దం వినటం, దీంతో జీవిస్తూ ఉండి ఎందుకు పనికిరాకుండా జీవితాలను వ్యర్థం చేసుకుంటూ ఉన్నటువంటి మనని ఈ జీవాత్మ లోపల ఉన్నటువంటి వాడు మనకి ఏమని చెబుతాడంటే,
ఒరే అబ్బాయి, కంటికి కనిపించిన లైట్ చూడటం కాదు, బయట నుంచి కనిపించినా కనిపించకపోయినా లైట్ వంక నువ్వు చూడటం అనేటువంటిది మానేసి, నువ్వు చూడదలుచుకుంటే చూసే విద్య నేను చెబుతాను. అది కనిపిస్తే నువ్వు చూసేటువంటి గతి లేని తనం నుంచి యువతలకి రా. అది యోగశ్చిత్త వృత్తి నిరోధ. కంటికి కనిపిస్తూ ఉంది కాబట్టి చూసి, చెవికి వినిపిస్తూ ఉంది కాబట్టి విని, అక్కడేదో వాసన వేస్తూ ఉంది కాబట్టి వెళ్ళి భోంచేసి ఇలాంటి కుక్క బతుకు ఎందుకు నీకు అన్నాడు. నీకు ఆకలేసినప్పుడు నువ్వు భోంచేయి, నువ్వు చూడదలుచుకున్నప్పుడు చూడు, వినదలుచుకున్నప్పుడు విను. అలాంటి శక్తి కావాలంటే ముందు వీటిలోంచి విత్డ్రా రావాలి. అది యోగాభ్యాసం. అష్టాంగ యోగంలో ఆ విత్డ్రా అవటం అయిన తర్వాత మళ్ళా ఇప్పుడు అష్టాంగ యోగం పూర్తయ్యాక ఏం చేయాలి అంటే సమాధి. ఉండిపోయినాడు అట్లాగా. దానికోసం కాదు ఇది. సమాధిలో ఉండి, ధారణ ధ్యాన సమాధులైన సంయమంలో ఉండి, అర్జునుడి చేత కృష్ణుడు ఎన్ని పనులు చేయించాడో అర్జునుడు చేసినట్లుగా నువ్వు కూడా కొన్నేనా చెయ్యి. అర్జునుడికి సమాధి రాలేదని అన్నటువంటి వాళ్ళని పళ్ళు రాలగొట్టాలి. కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన యోగ విద్య కనుక నిజమైతే, అంటే నమ్మితే పూర్తిగా అయినా నమ్మాలి, లేకపోతే పూర్తిగా అయినా ఎత్తేయాలి. కానీ కాస్త అటు కాస్త ఇటు లుచ్చాకోర వ్యవహారాలుగా చేయకూడదు. చూశారు, అర్జునుడు యోగి అవునా కాదా? అర్జునుడు యోగి కాకపోతే భగవద్గీత కృష్ణుడిని మొత్తం ఎత్తేయాలి. భగవద్గీతను మనం అంగీకరించాలంటే అర్జునుడు యోగి అని అంగీకరించాలి. యోగి అంటే సమాధి వచ్చిందా లేదా? సమాధి సమాధి అంటే ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పి ఎన్ని మాటలు సమాధి అనే పదం వాడి అర్జునుడికి చెప్పాడు భగవద్గీతలో? ఊరికే సరదాగా చెప్పాడా? కృష్ణుడికి ఏం రాదు, భగవద్గీత ఏం రాదు అన్నటువంటి పాండిత్యం మనకు వస్తే అదో ఆ మన్నాడు మనకు పుట్టగతులు ఉండవు, అది వేరే సంగతి. అది రాకపోయినప్పుడు మనం నేర్చుకునేటువంటి వాటిలలో అర్జునుడికి సమాధి వచ్చిందా లేదా? ఏది ఉభయసేనల మధ్యలో పొందబడినటువంటి ఉపదేశంలో వచ్చింది అని అన్నట్లయితే తర్వాత వాడు సమాధిలో కూర్చోబెట్టి వాడి మీద సమాధి కట్టేశారా? వాడు యుద్ధం అన్నీ చేశాడా? అంతే. సమాధి వచ్చింది కట్టేయండి వీడి మీద అన్నారా? సమాధి స్థితిలో చేయమన్నాడు. యోగస్థ కురు కర్మాణి, యోగ స్థితిలో ఉండి చేయి అన్నాడు. నువ్వు చేసేది ఏముంది అన్నాడు. ఇంకా అవి అవుతూ ఉంటాయి అన్నాడు. కారు డ్రైవింగ్ బాగా నేర్చుకున్నాక నువ్వు డ్రైవ్ చేసేది ఏముంది, ఆటోమేటిక్గా చేతులు కళ్ళు మనస్సు డ్రైవ్ చేస్తూ ఉంటాయి. నువ్వు మాట్లాడుకో ఫ్రెండ్తో అన్నాడు, పక్కన కూర్చున్నవాడితో. అంతేనా చెప్పింది? కనుక సత్వము పురుషుడు ఉన్నాడని ముందు మనకి తెలియటానికి యోగాభ్యాసం చేసిన తర్వాత తెలుసుకో సత్వం పురుషుడు ఉన్నాడని. కనుక ఈ సత్వం అనేటువంటి మాటకి మనం ఎరుగున్నంతలో పర్సనల్ సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు, ఇంగ్లీష్ వచ్చినటువంటి వాడు. మనం ఆరాధిస్తే కనపడే ఇష్టదేవత వీడే. ఇష్టదేవతకి పైన ఉన్నటువంటి పరమాత్మ నిజమైన దేవుడు కానీ ఏది ఆత్మ అన్నాం. ఇష్టదేవత వీడే. మనం వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టుకున్నా, గాయత్రి అని పేరు పెట్టుకున్నా, లలితాదేవి అని పేరు పెట్టుకున్నా, రాజరాజేశ్వరి అని పేరు పెట్టుకున్నా, కృష్ణుడు అని పెట్టుకున్నా, రాముడు అని పెట్టుకున్నా, పోలేరమ్మని ఏం పేరు పెట్టుకున్నా పెట్టిన పేరు మనం పెట్టిందే కానీ వాడిది కాదు. చూసారా కోపడగానే? పెట్టిన పేరు మనం పెట్టిందే, వాడి మీద పచ్చబడిచి ఉందా ఆ పేరు? ఆకాశంలో పరబ్రహ్మము అని చెప్పి కక్కు కొట్టి ఉందా? మనకు పనిలాగా పెట్టుకున్న పేరు అది, దాన్ని అందుకోలేక కదా. కనుక పర్సనల్ సెల్ఫ్ జీవాత్మ అంటే దీనికి లోపల ఉన్న పురుషుడికి వీళ్ళిద్దరూ ఉన్నారని తెలుసుకోండి. ఆ పురుషుడు లోపల ఉంటూ ఉండటం వల్ల ఈ జీవుడు బతికి ఉన్నాడని తెలుసుకోండి. జీవుడు బతికి ఉన్నందువల్ల లోపల దేవుడు ఉండడు. దేవుడు లోపల వెలుగుతూ ఉండటం వల్ల జీవుడు ఉంటాడు. కరెంటు ఫ్లో అవుతూ ఉండటం వల్ల లైట్ వెలుగుతుంది కానీ లైట్ వెలుగుతూ ఉండటం వల్ల కరెంటు ఫ్లో అవుతుందండి ఎక్కడన్నా? మరి కనుక లోపల ఫ్లో అవుతున్నటువంటి కరెంటు లాంటి వాడు పురుషుడు, లైటు లాంటి వాడు జీవుడు.
కనుక జీవుడికి పురుషుడికి సత్వమునకు పురుషుడికి వాళ్ళకి ఇద్దరికి సంకీర్ణత ఉంటుంది. మామూలుగా లోకంలో సంకీర్ణత అంటే ఏంటి? అవుట్ ఆఫ్ ఫోకస్. అంటే ప్రకృతి చక్కగా పెట్టి ఏర్పాటు చేసి ఇస్తుంది, కానీ అలా ఉండకుండా చిక్కిరి పిక్కిరిగా చేసుకుంటాడు. స్క్వేర్ పెగ్గిని రౌండ్ హాల్ అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మకి బయట వ్యవహారం చేస్తున్నటువంటి జీవాత్మకి మధ్యన సందులు ఏర్పాటు చేసుకుంటాడు. అంటే కొత్తగా మరచెంపు కొని పెడితే మూత తీశాడు కానీ మళ్ళీ మూత పెట్టడం చేతగాలే వంకరగా పెట్టాడు, సందులు ఉండవు. ఇలా పెట్టుకుని అదేసుకుని బతుకుతున్నాం మనం ప్రపంచంలో. అందుకని సంకీర్ణంగా ఉంటుంది. సంకీర్ణం అంటే చెదరుబాటుగా, చెల్లా చెదరుగా. సోంబేరి ఉండకూడదు. ఇంటికి మనం వెళ్ళినట్లయితే వాడింట్లో గిన్నెలు, తప్పాలు, మంచాలు, పెట్టెలు, గుడ్డలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. సల్ఫర్ పేషెంట్ ఇంట్లో ఉన్నట్టు అది సంకీర్ణం ఉంటే. అందుచేత మనకి ఏమనిపిస్తుంది? వెలిగిన వెలుగంతా లైట్లోంచే వస్తుందని అనిపిస్తుంది, కరెంటు ఉన్నదని గుర్తు రావట్లేదు. చూసారా? పరీక్షల మీదే దృష్టి పెట్టుకుని ఉన్నాం. ఒక కుర్రాడు లైట్ వెలుగుతుంది, చదువుదామని ఇక్కడ పెడితే ఆరిపోతూ ఉంది, మళ్ళీ వెలుగుతుంది, మళ్ళీ చదువుదామని పుస్తకం తీస్తే ఆరిపోతుంది. 4-5 మాటలు ఇట్లా చదివేటప్పటికి కుర్రాడికి ఏమవుతుంది? ఒళ్ళు మండిపోతుంది కదా లేదా? కానీ ఎవరి మీద? మళ్ళీ మాట పట్టున పుస్తకం బలకేసి కొట్టాడు. ఒళ్ళు మంది ఎవరి మీద? పుస్తకం మీద కాదని తెలుసు. లైటు మీద అంటే బుద్ధి లేదు వాడికి, కరెంటు మీద అంతకంటే బుద్ధి లేదు. కానీ వాడు లైటును, ఆ లైటు తిని పట్టడం, ఈ చదువుకుంటాం, పరీక్షకి వెళ్ళటం, వీటి అందే మనస్సు పెట్టాడు. మిగతా వాటి మీద లేదు కనుక కోపం వచ్చింది. అంటే అజ్ఞానం వల్ల కోపం వచ్చింది. లేకపోతే కోపం ఎవరి మీద? ఏమిటి? చదువుకుందామన్నప్పుడల్లా కరెంటు పోతుందేమిటి? లేదా పరీక్షల మీద కోపం కాదుగా. ఈజ్ నాట్ అన్ ఇడియట్. కానీ ఏం చేశాడు వాడు? నేరో డౌన్ చేసుకున్నాడు తన దృష్టి, సంకీర్ణత్వం చేసుకున్నాడు. చేసుకుంటాం వల్ల దానికి దీనికి ఫోకస్ లేదు. అంటే లాజిక్ లేదు, చిన్నగా పనిచేయటం లేదు, కార్యకారణ సంబంధం లేదు. మనకెన్ని అవతల ఉన్న పరతత్వానికి మధ్యన. అంచేత సత్వానికి పురుషుడికి మధ్య సంబంధం లేకపోవడం వల్ల జీవితంలో ఉన్న వెలుగంతా కూడాను ఈ సత్వం తాలూకుదే అని అనుకుంటున్నాం. అంటే మన తాలూకుదే అని అనుకుంటున్నాం, మన తెలివితేటలదే అని అనుకుంటున్నాం. మనలోకి ఇంకొక చోటు నుంచి కరెంటు వస్తూ ఉందని తెలియకపోవడం వల్ల ఫెయిల్ అయినప్పుడల్లా ఇక్కడే ఒకళ్ళను వాళ్ళు కొట్టుకుంటున్నాను, తిట్టుకుంటున్నాను, చీకాకు పడుతున్నాం. ఇది సంకీర్ణత్వం అంటే. అంటే స్కాటర్డ్, చెల్లా చెదరైంది. అట్లా కాకుండా యోగాభ్యాసం చేస్తూ ఉంటే అసంకీర్ణత్వం వస్తుంది మీకు. అంటే ఏంటి? మెల్లిగా మళ్ళీ చిన్నప్పుడు పుట్టేటప్పటికి ఏ స్థితిలో మనకి పెట్టి ప్రకృతి వదిలిపెట్టిందో ఆ స్థితిలోకి మెల్లిమెల్లిగా మీరు తెచ్చుకోగలుగుతారు. ఏ మార్గంగా తెచ్చుకోగలుగుతారు? నేను ఎలా తెచ్చుకోగలను అనేటువంటి పట్టుదల ఉంటే పుటం పెట్టినా ఆ జన్మ అట్లా అంతరించాల్సిందే కానీ తెచ్చుకోలేదు. దేనివల్ల తెచ్చుకోగలుగుతారు? ఈ చెదరిపోయింది ఎలా వస్తుంది అనే ప్రశ్న వదిలిపెట్టి మనస్సు పరమ ప్రశాంతంగా చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఎలా ప్రశాంతం అవుతుంది అని గుడ్లు రోగితే ఈ జన్మకి అవదు, మళ్ళీ సెప్టెంబర్కే, అంటే వచ్చే జన్మకే. అంటే మనకు దాని ఏందో పట్టుదల, కోపము, ఇది సాధించాలి అని అనుకునేటువంటి అజ్ఞానం కరుడు కట్టినటువంటి ముద్దలు మన దగ్గరికి వచ్చిన కొద్దీ మనకి మళ్ళీ ఫోకస్ అవటం ఈ జన్మకు అవ్వకుండా, నాన్న నువ్వు సెప్టెంబర్ గట్టు పరీక్ష కంట అది అయిపోతుంది. ఎప్పుడైతే వీడు ఆ పట్టుదల వదిలిపెట్టి చేయవలసిన పని చేయటం, దానికి అడ్డం వచ్చినటువంటివి అని అనుకుంటున్నాడే అవి పక్కకు తొలగించుకుంటూ ఉంటాం, తన పని చేస్తూ ఉంటాం. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి అడ్డాలు ఉండవు, కర్తవ్యం మిగులుతుంది, విఘ్నాలు అనేవి అబద్ధం అని తెలుస్తుంది. తెలిసినప్పుడు మనస్సు ప్రసన్నం అయిన కొద్దీ దానికి దీనికి ఫోకస్ వస్తుంది. కోపం ఎలా పోతుంది అనేటువంటి ప్రశ్న నశించిన వానికి కోపం పోతుంది. కానీ ఈ పాడు కోపం ఎలా పోతుందని కోపం మీద కోపించినటువంటి వాడికి పిచ్చి కోపం వస్తుంది తప్ప కోపం పోదు. చూసారా?
సరదాగా ఉండటాన్ని నిరంతరం జ్ఞాపకం చేసేవాడు ఒకడు ఉంటే వాడి దగ్గర వీడు ఉంటే కోపం పోతుంది. కానీ కోపం ఎలా పోతుందని ప్రతి నిమిషం కోపాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి మూర్ఖుడికి కోపం ఎక్కడ పోతుందండి? ఈ కామాన్ని జయించి, ఈ క్రోధాన్ని జయించి ఏది జయించలేడు వాడు. వృద్ధానికి కామా పెట్టి, వృద్ధానికి కామా పెట్టాల్సి ఫుల్ స్టాప్ దేనికి ఉండదు. ఏం చేస్తున్నాడు? ఏ దుర్గుణాలని జయిద్దామని అనుకుంటున్నాడో ఆ దుర్గుణాలని జయిద్దామనే పేరుతో స్మరిస్తున్నాడు. దుర్గుణాలను స్మరించేటువంటి వాడు దుర్గుణాలను జయిస్తాడా? ఎన్నడూ జరగదు. కనుక సద్గుణాలని స్మరించినటువంటి వాడికి దుర్గుణాలు ప్రవేశించడానికి తావు ఉండవు. అది ఒక్కటే మార్గం. పాజిటివ్ మెథడ్ ఒక్కటే, కానీ నెగిటివ్ మెథడ్ కాదు ఎన్నడూ కూడా. చూసారా? అందుకని సత్వమునకు పురుషునకును అసంకీర్ణత ఎప్పుడొస్తుంది? ఆ ప్రశ్న రాకుండా తను ప్రశాంతంగా తన కర్తవ్యం, తన కుటుంబము ఎడల, తన వృత్తి ఎడల, తన మిత్రుల ఎడల, బంధువుల ఎడల, తన గొడ్డు గోద చెట్లు మొదలైనటువంటివి, తన పరివారం, వీటి ఎడల వాళ్లలో ఉన్న అంతర్యామి బుద్ధి, వాళ్ళని అంతర్యామి బుద్ధితో చూస్తూ తాను చేస్తూ ఉన్నటువంటి సాధన వలన నశించవలసిందే. కానీ రెండవ మార్గం పుటం పెట్టినా లేదు. ప్రకృతి ఒకటే మార్గం పెట్టింది. ప్రకృతిలో మతాలు అనేటువంటి మదము ఉండదు కనుక. మతం మొత్తం మందు అన్నారు చూడండి. ఎవడు చెప్పినా రైటే ఆ పాయింట్. ప్రకృతిలో మతాలు లేవు. మతాలు, కులాలు, సీట్ల రిజర్వేషన్ ఉన్నాయా? ప్రకృతిలో ఉండవు. ప్రకృతిలో ఏమున్నది? సూటిగా మార్గం ఇస్తారు. ఎన్ని మార్గాలు ఉంటాయి? సూటి మార్గం రెండు ఉంటాయి. అక్కడ ఇంకో మార్గం ఏదైనా చెప్పండి. ఏం చెప్పడానికి వీల్లేదు. భోజనం చేయటం ఎలా అంటే ఇట్లా అంటే పోనీ ఇంకేటన్నా చెప్పండి అంటే చెవులోనో కంటోనో వేసుకుని మీకు కావాలంటే వేసుకోగానే బతికి పట్టగట్టాలంటే ఇది మార్గం. కానీ ప్రకృతిలో ఎప్పుడు ఒకటే మార్గం ఉన్నది. ఆ మార్గంలో యోగాభ్యాసం చేస్తే అసంకీర్ణత వస్తుంది. అంటే సంకీర్ణత తగ్గుతుంది. అనగా అవుట్ ఆఫ్ ఫోకస్ లోంచి ఫోకస్ లోకి వస్తారు వీరిద్దరు. ఎవరిద్దరు? తత్వమును దాన్ని వెలిగిస్తున్నటువంటి పురుషుడును. పురుషుడు వెలుగు, ఆ వెలుగును కలిగినటువంటి వాడు సత్వము. ఈ రెండు ఫోకస్ వస్తాయి. లేకపోతే ఏమవుతుంది? సత్వం జగత్తంతా ఉంటుంది, అక్కడెక్కడో మునిగిపోయి మధ్యలో వీడి సత్వం ఉంటుంది. పురుషుడు జగత్తంతా ఉంటే క్రమంగా ఫోకస్లోకి వచ్చిన కొద్దీ కూడా పురుషుడు అంతర్యామి అని చెప్పి తెలుస్తుంది. సత్వం దాంట్లో ఫోకస్లోకి వస్తుంది. అందుకని ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళలో అంతర్యామిని చూస్తాడు. అంతర్యామితోనే వాడు మాట్లాడతాడు. అవతల వాడు వీడితో మాట్లాడచ్చు, కానీ వీడు అవతల వాడిలో ఉన్న అంతర్యామితోనే మాట్లాడతాడు. ఆ స్థితి వస్తుంది. కనుక అట్లా అసంకీర్ణత రాగా అంటే చక్కని ఫోకస్లోకి రాగా, ఎంత అత్యంతం అంటే మిక్కిలి మ్యాక్సిమం పాయింట్ టచ్ అయ్యేటప్పటికీ, అత్యంతం అంటే ఏంటి? మ్యాక్సిమం పాయింట్. మిక్కిలి అత్యంత అసంకీర్ణయో, ఈ రెండును పరిపూర్ణంగా అసంకీర్ణత్వం వస్తే అంటే కంప్లీట్లీ ఫోకల్ పాయింట్లోకి వచ్చినట్లయితే కాంకేవ్ మిర్రర్లోకి క్యాండిల్ పెడితే స్క్రీన్ అడ్జస్ట్ చేస్తే ఇమేజ్ ఎక్కడొస్తుందండి? దాని ఫోకల్ పాయింట్ను యూవి సరిపోయినప్పుడు వస్తుంది. అలా చక్కగా సరిపోయిన పాయింట్లో వచ్చినప్పుడు తిని కదా. కనుక సత్వ పురుషయోహో, సత్వమునకు పురుషునకును అత్యంత అసంకీర్ణయోహో, పరిపూర్ణముగా అసంకీర్ణత్వం అనేటువంటిది వచ్చిన వారికి, అంటే పరిపూర్ణంగా ఫోకస్లోకి వచ్చినటువంటి వాళ్ళకి ప్రత్యయ అవిశేష భోగ. ఇక్కడ అప్పుడు ఆ దృష్టితో ప్రపంచాన్ని వాడు చూస్తూ ఉంటే చుట్టూ భోగములు కనిపిస్తాయి. భోగం అంటే అనుభవించేది, అంటే ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ భోగం అంటే. అవి ప్రత్యయ
అవిశేష అన్నాడు. అంటే ఏమిటి? సామాన్యంగా ప్రత్యయం అంటే ఏమిటి? సరైన ఉపయోగం. దాని విషయంలో అవిశేషంగా ఉంటున్నాయి, మనకు కనిపిస్తున్నాయి, చూస్తున్నాం. ఏదో సంగీతం ఎప్పుడున్నా రేడియోలో వస్తూ ఉంటే వింటున్నాం, వింటే లేదా రేడియోలో విందామని అందరం కూర్చుని కూడా మంచి సంగీతం వస్తుంది ప్రోగ్రాం అని చెప్పి ఆ ప్రోగ్రాం మొదలెట్టినప్పటి నుంచి అయిపోయే వరకు అది ఆ ప్రోగ్రాం ఇస్తున్న వారు ఎవరో వారిని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వింటం లేదు. అది చేస్తున్నాం. ఒక్కొక్కరు ద్వారం వారి ఫిడియల్ కచేరీ ఉంటుందండి రాత్రి 9ంటికి అన్నాడు ఆయన. సరే, ఆయన ఉన్నప్పుడు ఈ ఊళ్ళో చెవులారా వినేవాళ్ళం మా చిన్నతనంలో. సరే కదా అని వాళ్ళ ఇంటికి ఎరక్కపోయి వెళ్ళాం. ఆ రాత్రి రేడియోలో ఆ ప్రోగ్రాం మొదలెట్టినప్పటి నుంచి ప్రారంభించాడు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారండి నిజంగాను అన్నాడు. లేకపోతే అబద్ధంగానా అని మొదలెట్టి విజయనగరంలో నుండి ఆయన ఉంటూ ఉండంగా అని మొదలెట్టి ప్రోగ్రాం ఆపిన తర్వాత ఈయన ఆపాడు. మరి అలాంటి త్రాష్టులం కూడా జీవితాన్ని అలా అనుభవిస్తున్న వాళ్ళం కూడా ఉన్నాం కదా. తెల్లారు లేస్తే రాత్రి పడుకునే లోపల జీవితము అనేటువంటి రేడియో పాటను ఇలా అనుభవిస్తున్నటువంటి తెలియగల వాళ్ళం కూడా ఉన్నాం. మరి లేకపోలేదు అంటే ఉన్న అవకాశాన్ని పాడు చేస్తున్నాం. రేడియో ఉంది, ప్రోగ్రాం ఉంది అని తెలుసు, పెట్టుకున్నాం, కానీ వినటానికి వీల్లేని పరిస్థితులుగా దాని గురించే పైగా మాట్లాడుకుంటున్నాం. ఏది ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఆయన గ్రేట్నెస్ ఇంకో దాని గురించి కూడా కాదు పైగా, కానీ ప్రోగ్రాం పూర్తిగా పాడు చేస్తున్నాం. చేసామా లేదా? అలా చేసుకుంటున్నాము ప్రత్యయం లేక. ప్రత్యయం అంటే ఏమిటి? పర్పస్. కంటి చూడగలిగిన శక్తి ఉంది, దాని పర్పస్ ఏమిటి అంటే మనకు తెలియదు ఇంతవరకు. చెవికి వినగలిగిన శక్తి ఉంది, దానికి ప్రయోజనం ఏమిటి? ముక్కుకు వాసన చూడగలిగిన ఇట్లా శక్తులు ఉన్నాయిగా పంచేంద్రియాలు, దాని ప్రయోజనం ఏమిటంటే డైరెక్ట్గా చెప్పగలిగిన స్థితిలో ఎవరన్నా ఉన్నాం? ఓకే, ట్రై చేయండి. ఎవరు మటుకు నా మటుకు నేను ట్రై చేస్తే ఆన్సర్ రావట్లే, మీరు ఎవరన్నా ట్రై చేసి చెప్పండి. కంటికి కనిపించడం అనే శక్తి ఉంది. ఎందుకు కనిపిస్తుంది? అంతకు తప్ప మన దగ్గర ఆన్సర్ ఏమీ లేదు. సత్సన్నాసనం వీడికి తెలుస్తుంది. వరే వేస్ట్ అయిపోతుంది మొత్తం అంతా. ఎంత సోఫిస్టికేటెడ్ మెషిన్ ఇది, ఎంత వ్యవహారం, ఎంత ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి లోపల. ఇది ఏదో ప్రయోజనం కోసం ఇచ్చారు అని వీడికి తెలుసుకుంటాం మొదలు పెడతారు. మొదలుపెట్టి ప్రత్యయ అవిశేష అంటే ప్రత్యయం అంటే పర్పస్, దాని ఎందు అవిశేష అంటే నాట్ ఇంటెండెడ్, అంటే నాట్ మేడ్ పర్పసివ్ అని అనుకోవచ్చు. మన జీవితంలో పంచేంద్రియముల వృత్తులు కానీ, మనస్సు యొక్క వృత్తి కానీ, శరీరంలో ఉన్నటువంటి సత్వ కానీ, ఆయుర్దాయం కానీ, బతకటం కానీ ఎందుకు చేస్తున్నాం అంటే పుట్టాం కనుక ప్రతి వరకు బతుకుతున్నాం అనేది తప్ప ఇంకేం ఆన్సర్ లేదు. లేదా అప్పుడప్పుడు ఈ పిల్ల పెళ్లి చేయాలి, ఆ ఇల్లు కట్టాలి, పుట్టకుండా ఉంటే ఎవరు చేసేవాడు? అంచేత మనవి కావు ఆ పనులు, మన ద్వారా జరుగుతున్నవి, కానీ మనవి కావని తెలియాలి. మనవి కావు కాబట్టి ఎగ్గొట్టడం ఏదో బైరాగి వేషాలు వేయకూడదు. ఈ పిల్ల పెళ్లి చేయటం మనవాళ్ళం అని చెప్పి గుర్తు పూసుకుని ఇంట్లో వెళ్ళిపోయి అలా అయితే పెళ్లి చేసుకోకుండానే వెళ్ళిపోవాలి. కానీ చేసుకుని పిల్లల్ని పుట్టించి అంటే దుష్కర్మ పెంచుకుని అదే వచ్చే జన్మలోకి జమ కట్టుకుని వెధవేషాలు వేస్తూ బైరాగి అయినా సన్యాసి అయినా ఏం చేసినా ఏం లాభం లేదు, వదలలేదు. సన్యాసిస్తుందా? మనం సన్యాసిచ్చామని అనుకుంటే ఘోర వ్యాధి ఉందనుకోండి, సన్యాసం పుచ్చుకుంటే అది మనం వదులుతుందా? నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఎందుకు వచ్చింది దిక్కుమాలని సన్యాసిస్తానంటే అవి సన్యాసించవు, మిగతా సన్యాసించవచ్చు. ఏమంటే కోడికి తిన్నగా మూత్రం కాదు, ఎందుకు వచ్చింది సన్యాసిస్తా, ఇది కూడా వస్తుంది. కనుక సన్యాసం వచ్చేది కానీ పుచ్చుకునేది కాదు, టిఫిన్ లాంటిది కాదు. అందుకని కృష్ణుడు సన్యాసం పుచ్చుకో అది ఇది అని అర్జునుడికి ఏం చెప్పలే. సన్యాసం అంటే ఏమిటో చెప్పాడు కానీ చాలా గడుసువాడు. సన్యాసం పుచ్చుకోమని చెప్పాడా? ఇది పుచ్చుకో పుల్ల ఏదో ఇచ్చినట్టు. లేకపోతే ప్రతి వేధవ పుచ్చుకుని ఉండేవాడే కదా సినిమాలో సన్యాసులు వేషం వేసినట్టు. ఇప్పటికీ అక్కడికి చేస్తూనే ఉన్నాం, దానికి ఇంజస్టిస్.
కాషాయం మాపు కాగుతుందని కట్టుకునేటువంటి వాళ్ళని లేవు, పాపం సాములార్లకు దండం పెడతారు నూతన వాళ్ళు. అంటే అపచారం చేయకూడనటువంటి వాటికి అపచారం చేస్తున్నాం పవిత్రమైన విషయాలకి. అంటే దాన్ని దేనికి సింపుల్గా పెట్టారు, అవి ఉంటున్నాం. అది ఇంకో కథ ఎప్పుడున్నా. కానీ వీడికి నిజమైన సన్యాసం దగ్గరికి వస్తుంది. అంచేత ఏమవుతుంది, వీటికి ప్రయోజనం ఉన్నది, కంటికి చూపుకు ప్రయోజనం ఉన్నది. పరీక్ష రోజుల్లో కంటికి ఐ డిఫెక్ట్ వస్తే ఎవరికైనా వాడు ఆప్టిషియన్ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు వేయించుకుని చదువుకుంటూ అరే కంటికి చూపు ఎంత ఉపయోగం అని అప్పుడు వాడు గ్రహిస్తాడు. అంటే ప్రయోజనం తెలిసిన కొద్దీ దాని విలువ తెలుస్తుంది. అంతకుముందు పంచేంద్రియాలు మనం దుర్వినియోగం చేసుకుంటానికి ఉపయోగపడ్డాయే కానీ సద్వినియోగానికి ఉపయోగించలేదు కదా. దారిపోతున్న వాళ్ళని చూడటానికో, లేకపోతే కన్నులను చూడటానికో, లేకపోతే వాళ్ళు వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారో వింటానికో, వీటికైనా వాడుకున్నదే. అలా కాదు, వాటి కోసం కాదు, వీటికి ఏదో పర్పస్ ఉన్నది, ప్రత్యయం ఉన్నది. ప్రత్యయం అంటే ఏంటంటే రియల్ పర్పస్. ప్రత్యయ అవిశేష భోగ అంటే నాట్ మేర్ పర్పసివ్ అయినటువంటి భోగ అంటే ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. ప్రపంచంలో తనకంటే ఇతరంగా ఉన్న ప్రపంచం నుంచి ఉన్నటువంటి తాను అనుభవిస్తున్న అనుభవం అంతా కూడాను దీనికి ప్రయోజనం లేకుండా అనుభవిస్తున్నాం. అందుకని ఏమవుతుంది, ఈ 1,00,000 రూపాయలు నువ్వు తీసుకో అని ఇచ్చాడు అనుకో, ఎవరో నీకు 1,00,000 నాకు 1,00,000 రోడ్డు మీద నుంచి ఏం చేస్తాం, అబ్బా బ్యాంకులో వేసుకుందాం అనిపిస్తుంది. ఇంకో 1,00,000 ఇచ్చాడు అనుకో, పోనీ బంగారం ఇచ్చాడనుకో, ఏది బార్స్ బిస్కెట్లు జేబులు వేసుకుంటాం. ఇంకా ఇన్ని ఇచ్చాడు, ఇద్దరికి జేబులు వేసుకుంటాం. వాడెవడో కువైట్ నుంచి వచ్చి ఒక సాయిబు ఇచ్చాడు అనుకో, దానికోసమే కదా ఇక్కడ ఇలా దండం పెట్టి పెడుతున్నాం కుక్కలల్లే భారతీయులం. ఇంకా ఇన్ని ఇచ్చాడు, ఈ జేబులు వేసాం, ఇంకా పట్టలేదు. బయట కనిపిస్తే దొంగలు కొట్టుకెడతాను భయం కదా. ఇంకా కానీ మనం పట్టడానికి వీళ్ళేనని ఇచ్చాడు అనుకో, ఏం చేస్తారు? అక్కడ వదిలిపెట్టానా ఇంకేమైనా చేసేదేమన్నా? ఏమండి, ఏమన్నా చేసేది ఉంటే చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే చేద్దామనే ఉంది, మీతో చెప్పొద్దు. మనం నుంచున్న కంటే 4-5 రెట్లు ఉన్నటువంటి బంగారం రోడ్డు మీద ఇదిగో తీసుకో అంటే కాస్త ఇంటి దాకా తెచ్చిపెట్టండి సార్, లేదా బ్యాంకు లాకర్ దాకా తెచ్చిపెట్టండి సార్ అని అడిగితే ఇప్పుడు కావాలా లేదా ఎప్పటికీ అక్కర్లేదా అని అడుగుతాడు. ఏం తక్కువ ఏమిటి సాయిబు గారు, నీకు ఇమ్మీడియట్ గా కావాలంటే ఇది గొప్పటం, లేదా కరెంటు ఈస్ట్ అండ్ గోడౌన్ ఏం చెప్తాము చివరికి, వద్దు సార్. దాంతో ఏం చేస్తున్నామో ఈ పంచేంద్రియములు, వీటి ప్రవృత్తులు, మనస్సు, మన తెలివితేటలు, బుద్ధి మొదలైనటువంటి వాడుకుంటున్నాం అని అనుకుంటూ మనం దేనికి వాడుకుంటున్నామో తెలియకుండా మనమే వాడుకుంటున్నాం. కానీ వాటి ప్రయోజనం ఏమిటో తెలుసుకుంటానికి ఆలోచించిన రోజు రాలేదు మనకి. ఎందుకు ఇవ్వబడ్డాయి అవి, ప్రకృతి ఎందుకు ఇచ్చింది అనేటువంటి ఆలోచించే రోజు మనకు వచ్చిందే. మనం ఏది పని అని అనుకుంటున్నామో వాటికి ఉపయోగించుకుంటున్నాం. మనం అనుకుంటున్నది పచ్చి పని. బోధపడ్డదని క్లియర్గా. కనుక ప్రత్యయ అవిశేష భోగ, ప్రత్యయమునందు అంటే పర్పస్ అంటే గమ్యస్థానమునందు, ప్రయోజనం పరమ ప్రయోజనమునందు అవిశేషమైనటువంటి భోగం ఉంటుంది. ఉంటూ ఉండగా పరార్థత్వాత్ ఇంకా చూస్తాడు, వాటిని ఇవి ఎందుకు పుట్టాయో తెలుసుకుంటాడు. పరం అంటేనంటే పురుషుడు అని చెప్పామే వాడు. అవరం అంటే తక్కువదంటే తత్వం. వీడు వాడిని చూడటం కోసం పుట్టినాయి ఇవన్నీ. ఈ మైక్రోస్కోపు, ఈ టెలిస్కోపు ల్యాబొరేటరీలోకి తీసుకెళ్లి కుర్రాడికి ఊరికే ఏం తెలియని వాడికి చూపించి ఇట్లా చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది నాయన, ఇలా చూడు, దోమకాలు ఏలిగ కాలంత కనిపిస్తుంది. వెంట్రుక ముక్క తీసి అక్కడ పెట్టినట్లయితే పెద్ద మేడల్లే కనిపిస్తుంది. ఇదిగో చూడు, చిన్న ముక్క అందులో పెట్టాం, దీంట్లో చూడు, దీన్ని ఫ్లోయం జైలం అంటారు, పెద్ద పెద్దవి కనిపిస్తాయి. ఇలా చెప్పాడు. అబ్బా
బాగా అంతంత పెద్దవి కనిపిస్తాయి అని చూస్తూ ఉంటాం, దాంట్లో అవుతూ ఉంటామే కానీ కుర్రాడికి ఏమన్నా తెలుస్తుందా మొదటి రోజున మైక్రోస్కోప్ చూపిస్తే? ఎందుకు వాడతారో వాడికి ఏమన్నా తెలుస్తుందా అంటే సైన్స్ ల్యాబొరేటరీలో మైక్రోస్కోపు టెలిస్కోపు ఎందుకు పెట్టారో వాడిని పుటం పెట్టినా అర్థం అవుతుందా కుర్రాడికి? ఎలా అయితే అర్థం కాదో మనకు ఇన్ని జన్మల్లోనూ ఆ ప్రశ్న రాలేదు కనుక ఈ కన్ను ముక్కు చెవి ఎందుకు ఇవ్వబడ్డాయో, మనస్సు ఎందుకు ఇవ్వబడ్డదో, బుద్ధి ఎందుకు ఇవ్వబడ్డదో, చిత్తం ఎందుకు ఇవ్వబడ్డదో, వివేకం ఎందుకు ఇవ్వబడ్డదో అనే ప్రశ్న రాలేదు కనుక బోధపడలేదు. ఒకటే ప్రశ్న. ఇంకా 1000 జన్మల వరకు రాకపోతే 1000 జన్మల వరకు బోధపడదు. అందుకని పరార్థత్వాత అంటే ఈ కింద ఉన్న మనిషి ఆ పైన ఉన్నటువంటి మనిషిని చూడటం కోసం పరము అనేటువంటి దానికోసం ఏర్పడ్డాయని తెలుస్తుంది. ఈ కంటితో అవతల వాళ్ళ రూపాలు చూసి ఆ రూపాలతో అవతల వాళ్ళ రూపాలు పరమాత్మ యొక్క సాన్నిధ్యమునందు పరమాత్మ యొక్క రూపములు తిరుగుతూ ఉన్నాయి, భగవంతుని యొక్క ఈ రూపములు లీలార్థంగా తిరుగుతూ ఉన్నాయి అని తెలియాలి. అంటే నాన్ గాడ్ని చూడటం అనేటువంటి వ్యాధి పోవాలి. దేవుడు నాన్ గాడ్ అంటే బ్రాహ్మణ్ నాన్ బ్రాహ్మణులే, అలా ఉండవు. సమస్తం అంతర్యామి భగవంతుడు అని చెబుతూను దేవుడును దేవుడు లేనివాడు, జడము చేతనము ఇలాంటి వెర్రి కబుర్లని జీవితం లాభం. అందుకని పరార్థత్వం ఉండటం వల్ల అంటే హయ్యర్ పర్పస్. పరార్థత్వం అంటే ఏంటి? హయ్యర్ యూస్, దీనికంటే పై పర్పస్ ఉండటం వల్ల అది తెలుసుకుంటే ఒక్క మాట స్వార్థ సంయమం చేస్తారు మీరు. అంటే మీకోసం ఉపయోగించుకుంటాను నేను కారణ ధ్యాన సమాధులు ఉపయోగించి సంయమం చేసేస్తారు, అరెస్ట్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు.